మకర రాశి వారికి శని ద్వితీయం నుంచి తృతీయంలోకి సంచరిస్తున్నాడు. అంటే మార్చి 29, 2025 నుండి 3వ స్థానంలోకి సంచరిస్తూ ఉన్నాడు. అంటే పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహు, కేతువులు 3, 6 స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తారంట. 11వ స్థానం అన్ని గ్రహాలకు మంచి శుభ ఫలితాలే అనేవి ఉంటాయి. అప్పటి వరకు ఉన్న ఏలనాటి శని దోషాలన్నీ కూడా వీళ్ళకందరికీ కూడా తొలగిపోతున్నాయి. మకర రాశి వారికి తృతీయంలోకి సంచరిస్తున్నాడు. ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. అంటే ఒక 6 నెలల ముందే శని తన యొక్క శుభ ఫలితాలు అనేవి ఇస్తాడు. అంటే మనకు నెగిటివ్ అయిపోయింది, శుభం కలగబోతుంది, మంచి జరగబోతుంది అని మనకు తెలుస్తాయి. అంటే మంచి జరగబోతుంది అనిపిస్తూ ఉంటుంది మనకు. కాకపోతే 3వ స్థాన ఫలితాలతో పాటుగా 5, 9, 12 స్థాన ఫలితాలను కూడా శని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందులో అంటే ఆ స్థానాలు వీక్షిస్తూ ఉంటాడు కాబట్టి వాటిలో జాగ్రత్తలు మనం తీసుకోవడం చాలా అవసరం. పంచమ, నవ, వ్యయ స్థానాల విషయంలో మనం కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి. ఇక ఇచ్చే ఫలితాలు ఏమిటి? 3వ స్థానము విక్రమ భావము, సోదర భావము, బలం దీనికి సంబంధించి కాబట్టి సోదరుల సహకారంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. అన్ని కార్యాలు కూడా అనుకూలిస్తాయి. 3వ స్థానం దగ్గర ప్రయాణాలకు సంబంధించి కాబట్టి దగ్గర ప్రయాణాలు చేయడం ద్వారా లాభాన్ని పొందుతారు. సంతాన విషయంలో, వారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం. అంటే పంచమ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి పంచమ సంతాన విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేది ఉండాలి. కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఉంది. విశేషంగా లాభాలనే పొందుతారు. ఎంత ప్రయాణాలు చేసినా కూడా, దగ్గర ప్రయాణాలు చేసినా కూడా కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలంటే 12వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి 12 స్థానాలు నష్టాలకు సంబంధించిన స్థానం కాబట్టి, ఖర్చులకు సంబంధించిన స్థానం కాబట్టి తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక నక్షత్రాల వారీగా ఫలితాలు చూసినట్లయితే ఇందులో ఉన్న నక్షత్రాలు ఏంటి? ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్టాన్లోని 1, 2 పాదాలు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శత్రువులపై జయాన్ని సాధిస్తారు. శ్రవణ నక్షత్రం వారికి మిశ్ర ఫలితాలు అనేవి ఉంటాయి. ధనిష్ఠా నక్షత్రం వారికి సుఖాలు, సౌఖ్యాలు అనేవి పొందుతూ ఉంటారు. ఇంకా మంచి ఫలితాలు రావడానికి మకర రాశి వారికి ఉన్న ఏలనాడు శని అనేది తొలగిపోయింది. 3వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు. కానీ 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత 4వ స్థానంలో ప్రవేశించినప్పుడు దాని అర్ధాష్టమ శని అంటాడు. కాబట్టి అప్పుడు వచ్చిన తర్వాత మనం రెమెడీస్ చేసుకుందాం అంటే అది తప్పంటే ఇప్పటి నుంచే శని భగవాను యొక్క అనుగ్రహ ప్రాప్తి కలగాలి అంటే వాళ్ళు సుందరాకాండ పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అందులో విశేషమైన కొన్ని శ్లోకాలు అనేవి ఉన్నాయి. ఆ శ్లోకాలు చదువుకున్నా కూడా మంచి ఫలితాలు, అంటే సంపుటీకరణ శ్లోకాలు అనేవి కొన్ని ఉన్నాయి సుందరాకాండలో. అది చదువుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వీళ్ళు శనికి సంబంధించిన ఒక ధ్యాన శ్లోకాన్ని ఏంటి? నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయామాత్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఒక శ్లోకాన్ని కానీ, ఓం శం శనయే నమః అనే బీజాక్షర మంత్రాన్ని కానీ, శనికి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని కానీ చదువుకున్న మంచి ఫలితాలు వస్తాయి. మరియు వీళ్ళు మామూలుగానే ప్రతి శనివారం కూడా 6 నుంచి 7 మధ్యలో, అంటే శనిహోరా సమయంలో నల్ల నువ్వుల నూనెతోని శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, మరియు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నువ్వుల నూనెను దానం చేసినా కూడా మంచి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ. శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా? శుభాన్ని ఇవ్వడా? మంచిని ఇవ్వడా? అసలు శని దేన్ని సూచిస్తాడు?
శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా శని గురించి. గ్రహాలలో మంద గ్రహం అంటే శని, అంటే 2.5 నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శని గ్రహం. నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శని గ్రహం. అతి వేగంగా నడిచేదంటే చంద్రుడు, అంటే 2.5 రోజులు, అంటే 2.5 రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు. స్లో అంటే శని గ్రహం. గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది. వేగంలో బుధుడు ఉంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు. శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని. నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గమ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని. సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు. ఈ తత్వాలు వ్యక్తులవే, గ్రహము ప్రేరణ మాత్రమే. సమాజంలోనూ సేవావృత్తులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది. శుభ్రం చేయడము శని యొక్క తత్వం. మనస్తత్వాన్ని, శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది. వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని. శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని. శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి, వెంటనే వ్యాధులు కలుగుతాయి. అందుకే సమాజానికి శని అంటే భయం. అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం కష్టతరమవుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం. పూజలు, పునస్కారాలు, ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు. ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో, మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి. అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది, ఊహించగలుగుతుంది. శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని. వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి. వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది. వాయుతత్వ గ్రహం ఏంటంటే శని. గ్యాస్ ట్రబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని. అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే. విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు. ఇవన్నీ వ్యక్తులలో, సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే. బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ, ప్రాణాయామము, యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు. శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి. నువ్వులు, మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి. వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన, వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది. మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు. ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని కారకత్వాలు: ఆయుర్విపత్తి, పరవంచన శక్తి, మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని, మాలిన్య వస్త్ర భయశీసక దుర్మతిత్వ శూద్రాలుయ విషయో భృతాకోర్క సునో అని భావమందిర్లోని 52వ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది. వీటి యొక్క అర్థం ఏంటంటే, ఆయువు, ఆపదలకు కారకుడు శని. ఇతరులను మోసం చేయడం, శక్తి వ్యామోహము, వాత సంబంధమైన అనారోగ్యాలు, మరణ కారణం, జీవనము, మలిన వస్త్రము, భయము, శీతము, చెడ్డ ఆలోచనలు, డిప్రెషన్సు, శూద్రుడు, దుండపోతు జనపదాలు, సేవక జనము శని కారకత్వంలోనివి. లోభం, మోహం, జాతి భ్రష్టత, రోగము, పేదరికము, అపవాదు, నీచజనాశ్రయము, వ్యవసాయము, ఇనుము, తగరము, కుధాన్యాలు, సన్యాసము, చిన్న కంకణము, కొర్రలు, ఆళ్ళు, మినుములు, నువ్వులు, ఉప్పు, నల్లని వస్తువులు, నూనెలు,
మారక యుగం మొదలైనవి అన్నీ కూడా శనికారకత్వాలని ఉత్తర కాలామృతాది గ్రంథాల్లో చెప్పబడింది.